రెచ్చిపోతున్నారు. తల్లిదండ్రుల అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తున్నారు. తాము చట్టాలకు అతీతమని భావిస్తున్న నేతల పుత్రరత్నాలు అడ్డొచ్చిన వారిపై యథేచ్ఛగా దాడులకు దిగుతున్నారు. తాజాగా హిందూపురం ఎంపీ నిమ్మల కిష్టప్ప కుమారుడు అంబరీష్ కర్ణాటకలోని బాగేపల్లి టోల్గేట్ వద్ద చెలరేగిపోయాడు. ఏపీలో చాలదన్నట్టు పక్క రాష్ట్రాల్లోనూ తమ ప్రతాపం చూపుతున్నారు నేతల కుమారులు. తమ మాటకు ఎదురు తిరిగిన వాళ్లపై అడ్డు అదుపు లేకుండా రెచ్చిపోతున్నారు. అదే క్రమంలో కర్ణాటకలోని బాగేపల్లి టోల్గేట్ వద్ద హిందూపురం ఎంపీ నిమ్మల కిష్టప్ప కుమారుడు అంబరీష్ వీరంగం సృష్టించాడు. బెంగళూరు నుంచి తన స్వగ్రామం గోరంట్లకు వస్తున్న సమయంలో అంబరీష్ బాగేపల్లి టోల్గేట్ వద్దకు చేరుకున్నాడు. టోల్ రుసుము చెల్లించకుండా తాను ఎంపీ కుమారుణ్ణని సిబ్బందితో చెప్పాడు. అయితే ఎంపీలు ప్రయాణించే వాహనాలకు మాత్రమే టోల్ రుసుము మినహాయింపు ఉంటుందని, ఎంపీ కుమారులకు ఉండదని సిబ్బంది చెప్పడంతో ఆగ్రహం వ్యక్తం చేశాడు అంబరీష్. వారితో వాగ్వాదానికి దిగాడు. అంతేగాక తన అనుచరులను ఫోన్ చేసి పిలిపించి టోల్ గేట్ పై దాడి చేయించాడు. ఎంపీ కుమారుడు అతని అనుచరుల దాడిలో టోల్ గేట్ క్యాబిన్, కంప్యూటర్లు, అద్దాలు ధ్వంసమయ్యాయి. ఈ దాడి ఘటనను తీవ్రంగా పరిగణిస్తున్నారు కర్ణాటక పోలీసులు. చిక్బళ్లాపూర్ ఎస్పీ స్వయంగా రంగంలోకి దిగి టోల్ గేట్ వద్ద జరిగిన పరిణామాలపై ఆరా తీస్తున్నారు. టోల్ గేట్ సిబ్బంది ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసిన పోలీసులు దాడి ఎలా జరిగింది, ఎవరెవరు పాల్గొన్నారన్న దానిపై విచారణ చేపట్టారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా బాధ్యులపై చర్యలు తీసుకుంటామని చెబుతున్నారు. ఎంపీ కొడుకునైతే చాలు ఏదైనా చేయొచ్చు అన్నట్టుగా సాగింది నిమ్మల కిష్టప్ప కుమారుడి వ్యవహారం. టోల్ గేట్ దగ్గర సిబ్బందితో గొడవ పడటమే ఒక తప్పైతే అనుచరులను పిలిపించుకుని హంగామా సృష్టించడం మరో తప్పు. అయితే ఇక్కడ తన పొరపాటేమీ లేదని, టోల్ గేట్ సిబ్బందే హద్దుమీరి ప్రవర్తించారని ఎంపీ కుమారుడు, ఆయన అనుచరుల వాదన. అక్కడ సంఘటన జరిగిన తీరును పూర్తిగా పరిశీలిస్తే తప్ప అసలేం జరిగిందో తెలియని పరిస్థితి. బాగేపల్లి టోల్గేట్ వద్ద జరిగిన ఈ గొడవ కారణంగా ఆ రహదారిపై వాహనాలు కాసేపు నిలిచిపోయాయి. మరోవైపు టోల్ ప్లాజా ఘటనపై సీఎం చంద్రబాబు ఆరా తీసినట్టు తెలుస్తోంది. పార్టీ నేతల కుమారులతో ఇటీవలి కాలంలో తలనొప్పులు ఎదురయ్యాయని ఆగ్రహం వ్యక్తం చేసిన చంద్రబాబు ఈ తరహా ఘటనలను చూస్తూ ఊరుకోబోయేది లేదని వ్యాఖ్యానించినట్టు సమాచారం.